నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఇవి కన్నీళ్లు కాదత్తయ్యా, ఆనంద బాష్పాలు. మనకున్న అన్ని చిక్కులు విడిపోయాయి కదా. రేపు మన ఇన్వెస్టర్లకి కూడా మనం న్యాయం చేయబోతున్నాం. యష్ గెలిచాడు. మావయ్య ఇంకో కొత్త ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు. తేజ కూడా సెటిల్ అయిపోతున్నాడు. ఇవన్నీ తలుచుకుని ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్ళివి. అంతే కదా, నా దగ్గర ఏమీ దాయట్లేదు కదా. అసలు చెప్పరా? మీ దగ్గర దాయడానికి ఏముంటుంది అత్తయ్యా? ఆయన ఎందుకు దాస్తాం? నిజమేలే, నేనే ఎక్కువ ఊహించేసుకుంటున్నానేమో. ఆ గదిలో ఎక్కడ చూసినా చంద్రనే కనిపిస్తున్నాడు. తను మరీ దూరంగా ఉండేసరికి ఏది విన్నా తెలియని టెన్షన్గా అనిపిస్తుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది ఇలా బాధపడటానికి కాదు. యష్, పదరా బయటికి వెళ్దాం. ఎక్కడికమ్మా? చెప్తే కాని రావా? రా నాతో. సింధు, ఏమైందే? ఎక్కడికి తీసుకెళ్తుంది? నాకు తెలీదు. వెళ్ళి చూద్దాం పదా. రే, బండి తీరా యష్. దీని మీద నీతో బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బండి ఎందుకమ్మా? కార్ తీసుకొని వస్తాను. లేదురా, ఇది మీ నాన్న బండిరా. నా మనసు బాలేనప్పుడు మీ నాన్న ఎప్పుడూ నన్ను ఈ బుల్లెట్ మీద బయటికి తీసుకెళ్లేవాడు. మీ నాన్న తర్వాత నాకున్నది నువ్వే కదరా. అందుకే నిన్ను అడుగుతున్నాను, స్టార్ట్ చెయ్యి. చెయ్యిరా, రా. స్టార్ట్ చెయ్యిరా. ఏంట్రా, మీ అబ్బాయిలు భార్యలని గర్ల్ ఫ్రెండ్స్ని తప్ప అమ్మని బుల్లెట్ మీద ఎక్కించుకొని వెళ్ళరా? నా మనసు బాలేదని చెప్తున్నాను కదా యష్, అయినా ఆలోచిస్తున్నావేంటి? ఏ, నీ వెనకాల కూర్చునే అర్హత నాకు లేదా? అలా అంటావేంటమ్మా? ఇందరి కన్నులు చిమ్మే కన్నీటినంతా తుడవాలనుంది కొడుకులా. అందుకు అవసరమయ్యే కొండంత ధైర్యం నాకు ఇవ్వవానే.